సో హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ నేను రమారఘు. అండ్ నేను మా బక్కదైతే మా అమ్మ దగ్గర మొక్కలకి నీళ్లు పట్టడానికి వచ్చాము. సో చూడండి, మొక్కలకైతే నీళ్లు పారుతున్నాయి, కాలువ లెక్క చేసాము. సో మా అమ్మ దగ్గర మేము ఏమేమి మొక్కలు నాటాము, ఎన్ని మొక్కలు నాటాము అనేది ఈ వీడియోలో చూపిస్తా, చూసేయండి. సో ఇదైతే మా అమ్మ గుడి, మేము మా అమ్మకి కట్టిన చిన్న మందిరం అనమాట. సో ఎంట్రీ అయితే ఇది. ఇక్కడైతే మా అన్న 2 చెట్లు నాటాడు, ఇంటికి షో ఉంటుందని. ఇదన్నమాట ఎంట్రీ. సో ఇలా లోపలికి వస్తే స్టార్టింగ్లోనే మనకి జామ చెట్టు, హైబ్రిడ్ జామ మొక్క. సో స్టార్టింగ్లో ఇది నాటాము. ఇక్కడికి వస్తే మా అమ్మ మందిరానికి అటువైపు ఇటువైపు 2 గన్నేరు మొక్కలు అయితే నాటాము, ఎర్ర గన్నేరు. సో ఇక్కడ కలబంద, దీన్ని ఆనుకొని ఈ చెట్టు పేరు తెలుసా? పారిజాతం చెట్టు. సో ఇలా పైకి వస్తే మా అమ్మ ఎదురుగా తులసి కోటలో విష్ణు తులసి మొక్క. అక్కడైతే చామంతి చెట్టు నాటినాం, బతకలేదు. సో మా అమ్మ మందిరం ఎంట్రీ అనమాట. సో చూసారు కదా, మా అమ్మ ఇక్కడ ఉంది. సో ఈ వైపు ఒక గన్నేరు చెట్టు, ఇక్కడ ఈ చెట్టు వచ్చేసరికి నందివర్ధనం చెట్టు, ఈ కింద వచ్చేసరికి మల్లె చెట్టు. ఇలా ఈ మల్లె చెట్టుని అలా మందిరం పైకి ఎక్కించాలి. సో ఇలా కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి, చిన్న మామిడి మొక్క. ఇదైతే మేము నాటింది కాదు, విత్తనం పడి అదే మొలిసింది. సో ఇలా ముందుకెళ్తే నీళ్ళు అయితే మొక్కలకి పాడుతున్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఇది మందారపు చెట్టు అనమాట. ఈ పక్కనే ఇంకొక గన్నేరు చెట్టు నాటినాం. సో దీన్ని ఆనుకొని గోరెంటాకు చెట్టు, మొత్తము ఆకంతా ముదిరిపోతుందని కొమ్మలన్నీ కొట్టేసినాం, మళ్ళా లేత మొగ్గు వస్తుంది. సో ఇక్కడ ఇది బాదం చెట్టు. ఈ బాదం చెట్టు మన ఇంట్లో ఉంటే, బాదం చెట్టు ఇంట్లో ఉంటే బాధలు ఎక్కువైపోతాయా? అందరు అంటున్నారు ఈ బాదం చెట్టు కొట్టేయాలని. బాదం చెట్టు మన ఇంట్లో ఉంటే మనకు బాధలు ఎక్కువైపోతాయి అంట. సో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం మనకైతే తెలియదు. నేనైతే ఎంతమంది చెప్పినా ఆ బాదం చెట్టు అయితే తీసేదే లేదని చెప్పిన. సో ఇక్కడైతే నీళ్ళు అయితే కాలువమ్మటి పాడుతున్నాయి. మా అన్నేవో చిన్న చిన్న మొక్కలు నాటాడు, మొత్తం ఎండిపోయినాయి. సో ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ కరివేపాకు చెట్లు, 2 కరివేపాకు చెట్లు చూడటానికి ఎంత బాగున్నాయో, పచ్చని ఆకుతోటి. ఇక్కడ నిమ్మ చెట్టు. ఈ నుంచి ఇలా ముందుకు వస్తే ఇక్కడ ఇంకొక జామ చెట్టు, ఇది నాటు జామ చెట్టు. ఇక్కడ మా నాన్న అయితే కొబ్బరి చెట్టు నాటాడు. సో ఇక్కడ కూడా ఒక చిన్న మొక్క ఏదో ఉంది, ఇది టెంపుల్స్ దగ్గర నాటుతారంట, మా అన్న నాటిండు. సో ఈ నుంచి ఇలా ముందుకెళ్తే ఇక్కడ ఒక జామ చెట్టు, ఇక్కడ నుంచి ఇలా ముందుకెళ్తే ఇక్కడ ఒక మామిడి చెట్టు. సో ఇదైతే మేము ఎక్సర్సైజ్ చేసుకునే ప్లేస్, అది పుషప్స్, అది పుల్లప్స్. సో వాడు ఎత్తుకున్నది కదా, అది హనుమాన్ గద అబ్బాయి. సో ఇది బ్యాక్గ్రౌండ్.